కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సరంపల్లి గ్రామ శివార్లో గల ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న చరణ్ అనే విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. నిన్న సాయంత్రం పాఠశాల ఆవరణలో ఉన్న సమయంలో చరణ్ను అకస్మాత్తుగా పాము కరిచింది. దీన్ని గమనించిన తోటి విద్యార్థులు, పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చరణ్కు వైద్యుల ఆధ్వర్యంలో అత్యవసర చికిత్స అందిస్తున్నారు. ఖాళీ ఉందా ఏమన్నా? సరంపల్లి చదువుతున్నాం. కింద టీ తాగడానికి పోతే కాన్ఫరెన్స్ 8:40 కలిసింది. కామాడ కూర్చున్నది. కాలు చూడండి, కాలు పెట్టేసింది కలిసింది. మొత్తం ఒక సైడ్ ఉన్న లైట్ ఒక సైడ్ లైట్ లేదట అన్నానే చీకట్లా మొత్తం కలిసి ఉన్నది. హై స్కూల్ అయితే ఏం మంచి లేక లేదు. హై స్కూల్ ఏమైనా అయితే ఏం చేయలేదు. కొడుకు అయితే ఉన్నారు 10 వచ్చింది అయిపోతుందని అన్నారు. కారేమో ఉబ్బింది, నార్మల్ అంటున్నారు. కారు మొత్తం ఉబ్బింది, నడవాల్సలేదు ఏం లేదు. లెక్క అవుతుంది ఇంకా నొప్పి. అక్కడ చదువుకుంటాడు 10th వరకు. 10th అవుతుంది ఉంటాడు. కానీ హాస్టల్లో నైట్ అక్కడనే ఉంటారు. శివాలయాలు అక్కడనే చదువుకుంటాడు. అక్కడ హాస్టల్లో కూడా బాగా ఫీలింగ్ లేకనే కొద్దిగా ఇబ్బంది. ఇంతకుముందు కూడా జరిగింది శివాలయాలు పాము కాటు అక్కడనే హాస్టల్లో. వాళ్ళు కూడా పట్టించుకోలేరు, మంచిగా సేవ చేస్తున్నారు అక్కడ. కొద్దిగా మీరు కూడా దయచేసి కొద్దిగా రెస్పాన్స్ చేస్తే మీకు కూడా కొద్దిగా మంచిగా శివాలయాలని చెప్పడం. ఇక్కడ కొద్దిగా మంచిగా క్లీన్ చేయట్లేదు. వాళ్ళు కూడా చెప్పట్లేదు. సార్లు కూడా చెప్పాలి. వాళ్ళు కూడా ప్రిన్సిపాల్ సార్ కూడా నైట్ నేను ఫోన్ చేస్తే మాకన్నా ముందు తీసుకొచ్చేసి వాళ్ళు ఇక్కడ జాయిన్ చేసేవారు హాస్టల్లోని. వాళ్ళు కూడా నైట్ ఇక్కడనే ఉన్నారు. శివాలయాలు 3 గంటల వరకు ఇక్కడనే ఉన్నాడు. సార్ కూడా రాత్రి నైట్ 3 గంటలకు పోయి మళ్ళీ పొద్దున వచ్చేసారు. ఇక్కడనే ఉన్నారు. సార్ కూడా ఇక్కడనే ఉన్నారు శివాలయాలు హాస్టల్లో.